హలో అండి. నమస్తే అందరికీ. సో, ఇవాళ మనం తెలుసుకుందాం ఆరా క్లెన్జింగ్. ఆరా క్లెన్జింగ్ అంటే ఏంటి? ఎలా నెగెటివ్ థాట్స్ ప్రతిరోజు, ప్రతి క్షణం మనం ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే ఎన్ని ఆలోచనలొస్తాయి? ఈ ఆలోచనలు ఎలాంటివి? నెగెటివా? పాజిటివా? ఒకవేళ నెగెటివ్ థాట్స్ వస్తే అవి మనం ఎలా క్లెన్స్ చేసుకోవచ్చు? మన ఆరాని ఎలా పాజిటివ్‌గా చేసుకోవచ్చు? ఆరా పాజిటివ్ చేసుకోవడం వల్ల మన మేనిఫెస్టేషన్‌కి చాలా దగ్గరలో ఎలా చేరువవ్వచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఇవాళ మన కోసము డేవిడ్ ఉన్నారు. ఆయన్ని కలిసిద్దాం. ఆయన థాట్స్, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం మీ ముందే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే డేవిడ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఏం లేదు. మనము ఆరా క్లెన్జింగ్ అనేది తెలుసుకుంటున్నాము. ఏం లేదు. మీరు జస్ట్ నేను కళ్ళు మూసుకోమని చెప్తా. మీకి కొన్ని ప్రశ్నలేస్తాను. అది మీ మైండ్‌లో ఏమేమి ఆలోచనలు వస్తున్నాయనేది నాకు చెప్పండి అంతే. ఓకే. సో, జస్ట్ మీరు కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఫీల్ కంఫర్టబుల్. చాలా కంఫర్టబుల్‌గా నెమ్మదిగా ఫీల్ అవ్వండి. మీరు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. కంఫర్టబుల్‌గా ఉండండి. మీ పేరు? డేవిడ్ మ్యామ్. ఎక్కడుంటున్నారు మీరు? హైదరాబాద్‌లో ఎందుకుంటున్నారు హైదరాబాద్‌లో? జాబ్ చేస్తున్నాను. ఓకే. జాబ్ చేస్తున్నారు. ఓకే. జాబ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారా? లేదు మ్యామ్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఒక 1 మినిట్ అలానే కళ్ళు మూసుకోండి. నేనేం మాట్లాడను. జస్ట్ నిశ్శబ్దం మాత్రమే ఉంటది. ఏమేం మీకు ఆలోచనలొస్తున్నాయి అనేది గమనించండి. జాబ్ చేస్తున్నాం కానీ వచ్చిన హ్మ్. మనీ అంతా అసలు ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఓకే. అంటే బైక్ ఈఎంఐస్ కానీ హ్మ్. బైక్ ఈఎంఐ ఉంది మ్యామ్. ఓకే. రూమ్ రెంట్, హ్మ్. మళ్ళీ చిన్న చిన్న ఖర్చులకి అన్నిటికి మళ్ళీ ఫ్యామిలీకి వాళ్ళు పంపించేసరికి నా దగ్గర అసలు ఏమంటలేదు, హ్మ్. ఏం మిగలట్లేదు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోగానే మీకు ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. ఓకే. మ్మ్. ఓకే డేవిడ్, మీరు కళ్ళు తెరవచ్చు. సో, ఇలానే డేవిడ్‌కి ఎలా అయితే కళ్ళు మూసుకోగానే థాట్స్ వచ్చాయో, అండ్ నేనేం ఆలోచించమనలేదండి. జస్ట్ ఏమొస్తున్నాయో గమనించమన్నాను. ఆయనకి ఇది పలానా ఆలోచించమని కూడా నేను చెప్పలేదు. ఈ విధంగా మీరు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడే కళ్ళు మూసుకొని ఒక 1 మినిట్ టైమర్ పెట్టుకొని మీరు ఆలోచించండి. మీ కళ్ళు మూసుకోగానే మీకేమేం గుర్తొస్తున్నాయి? కొంతమందికి రెంటు, హౌస్ లోన్స్, ఈఎంఐస్, నేను అది పే చేయాలి, నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి, ఇలాంటివన్నీ మీకు గుర్తొస్తున్నాయి అంటే అవన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ థాట్స్. సో, ఈ నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ ఆలోచనలను మనము ఎలా క్లెన్స్ చేసుకోవచ్చు అనేది ఇవాళ తెలుసుకుంటాం. సో, ఇవాళ డేవిడ్ కూడా అలానే తనకొచ్చిన సంపాదన అంతా కూడా ఏమీ మిగలట్లేదు. బైకు ఈఎంఐ అనేసి ఇంటికి పంపించడము, అప్పులు చిన్న చిన్న అప్పులు, ఇలా అన్ని విధాలుగా ఆయనకు వచ్చిందంతా అలా వెళ్ళిపోతుంది కావడం వల్ల ఆయన హ్యాపీగా ఉండలేకపోతున్నాడు. సో, ఇలా నెగెటివ్ థాట్స్ వస్తున్నప్పుడు నేను నా ఎనర్జీస్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఎలా నేను క్లెన్స్ చేసుకోవాలి? అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనము మన మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్‌కి అధికంగా దగ్గరగా మనం ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతాం. సో, ఈరోజు మనము డేవిడ్ చేతనే మనము ఆరా క్లెన్జింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిద్దాం. మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మన ముందర ఉందండి ఒక బౌల్, ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు వేసేసేయండి. నీళ్లు వేసిన తర్వాత అందులో నేను ఆల్రెడీ ఉప్పు వేసేసాను. సో, మీరు కూడా అందులో రాళ్ళుప్పేయండి. ప్రిఫరబ్లీ రాళ్ళుప్పు. రాళ్ళుప్పు వేసిన తర్వాత మీరు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు డేవిడ్ ఉన్నారు. డేవిడ్ చాలా మందిని జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎంతో మందిని కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎంతో మందిని కలిసి ఉంటారు. అందరి ఎనర్జీస్ కూడా ఆయనకు అట్రాక్ట్ అయి ఉంటాయి. ఆ ఎనర్జీస్‌తో పాటు ఆయన ఆలోచించే ఆలోచనలు, నెగెటివ్ వర్డ్స్, నెగెటివ్ థాట్స్ ఉండడం వల్ల ఆయన ఆరా చాలా వీక్‌గా ఉంది. ఆరా వీక్‌గా ఉన్నప్పుడు మన మేనిఫెస్టేషన్స్ ఏది కూడా వర్కౌట్ అవ్వదు. సో, మనం ఎలా క్లీన్స్ చేసుకోవచ్చు? సో, ప్రతిరోజు మీరు బయటికెళ్ళి వచ్చిన వెంటనే, అంటే మీరు బిజినెస్‌కెళ్ళే వాళ్ళైతే, జాబ్‌కెళ్ళే వాళ్ళు, బయట 10 మందితో తిరిగి వచ్చిన వెంటనే మీరు ఇది చేసినట్టయితే ఇంట్లో కానీ, మన బాడీలో కానీ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండదు. సో, మీరు ఏం లేదు, జస్ట్ 2 చేతులు తీసుకొని ఈ బౌల్‌లో మీరు చేతులు 2 పెట్టండి. ఓకే. నేను చెప్తాను, విజువలైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకోండి డేవిడ్. సో, ఇదే విధంగా ఇప్పుడు డేవిడ్ సాల్ట్ వాటర్ బౌల్‌లో చేతులు పెట్టారు. మీరు కూడా ఇదే విధంగా సాల్ట్ వాటర్ బౌల్‌లో చేతులు పెట్టేసేయండి. విజువలైజ్ చేసుకోండి. డేవిడ్, ఇప్పుడు మీరు
ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకోండి. మనీ సరిపోవట్లేదు, నేను బైక్ ఈఎంఐ క్లోజ్ చేయలేకపోతున్నాను, నాకు డబ్బు మిగలట్లేదు, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. జస్ట్ అలానే ఇప్పుడు మీరు ఏదైతే విజువలైజ్ చేయాలి అంటే, నాకు కాదు, నాకు లేదు అనేదంటూ ఉండదు. మీరు మనసులో అనుకోవచ్చు, నేను చాలా సులభంగా బైక్ ఈఎంఐని క్లోజ్ చేస్తాను, నా జీతం మరింత పెరుగుతుంది, నాకు వస్తున్న అడ్డంకులన్నీ కూడా నేను తొలగిస్తున్నాను, నాలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ థాట్స్ మొత్తం అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఓకే, సో అంతా విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే సాల్ట్ వాటర్ బౌల్లో పెట్టారో, మీకు మీ బాడీలో నుంచి ఆ నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ థాట్స్ ఒక నల్లగా ఒక మురికి రూపంలో మీకు ఆ వాటర్లో అంతా వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేసుకోండి. మీ బాడీలో నుంచి అది మొత్తం ఆ నెగటివ్ ఎనర్జీ అంతా మీకు వెళ్ళిపోతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. సో యూనివర్స్కి చెప్పండి, నేను నాలో ఉన్న నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ థాట్స్ అన్నీ కూడా తొలగించేస్తున్నాను అనేసి మీరు యూనివర్స్కి సరెండర్ చేయండి. ఓకే, తీసేయచ్చు. సో ఈ విధంగా మీరు చేయాలండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలా మీకు బాడీలో నుంచి నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్తున్నప్పుడు అంటే ఎలా ఉందంటే, నాకు ఇంకా ఆ సమస్యలేం లేకుండా ఫ్రీగా ఉన్నట్టు అలా ఉంది. రిలీజ్ అయిపోయింది, ఆ, టెన్షన్స్ ఏం లేదు, టెన్షన్స్ చాలా ఏం ప్రశాంతంగా ఫీల్ అయ్యారు. సో ఇన్స్టెంట్గా చూసారా మీరు, మన డేవిడ్ ఎలా అయితే ఇన్స్టెంట్గా షిఫ్ట్, ఎనర్జీ షిఫ్ట్ అంటారు, అలా ఎనర్జీ షిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మన మేనిఫెస్టేషన్లో. మీరు కూడా ఇలాగే నెగిటివ్ థాట్స్తో, నెగిటివ్ ఆలోచనలతో 10 మందితో కలిసి వస్తున్నారు, ఈవిలై అంటారు, నజర్ అంటారు, డిస్టీ అంటారు, ఇలా ఏవైనా మీకు ఎక్కువ మందిని మీరు పదే పదే కలుస్తున్నారు అంటే చిన్న సింపుల్ టెక్నిక్ చేసేసుకోండి, మీ బాడీలో ఎనర్జీ ఇన్స్టెంట్గా మారుతుంది. ప్రయత్నించండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీలో నెగటివ్ ఎనర్జీస్ని మీరు పంపించేసి పాజిటివ్ని మీరు వెల్కమ్ చేస్తున్నట్లు. అప్పుడు మనకు యూనివర్స్ చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయ్యి మన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా మనకు జరుగుతాయి. సో ఈ చిన్న సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి మీ ఆరా క్లెన్జింగ్ని చేసుకుంటూ మీ ఆరాని చాలా స్ట్రాంగ్గా, పాజిటివ్గా చేసుకొని మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని విషయాలు ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటూనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. అలాగే గూగుల్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఎన్రోల్ చేసుకొని క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.